స్టాక్ మార్కెట్ ఇవాళ హెవీ జంప్ అయితే ఇచ్చింది. 200 పాయింట్లు నిఫ్టీ, 650 పాయింట్లు సెన్సెక్స్ ఎగబాకటం అనేది చాలా ఇన్వెస్టర్లకు మంచి అవకాశాన్నయితే ఇచ్చింది. దానికి కారణం ఏంటంటే ఇక్కడ ఈ రష్యా యూటర్న్ తీసుకొని డాలర్ వైపు వెళ్ళటం. అంతేకాకుండా ఈ ఫెడ్ రేట్లు ఏదైతే ఉన్నాయో ఈ ఫెడ్ రేట్లు తగ్గటం. ఈ రెండిటి కారణాల వల్ల ఒక్కసారిగా స్టాక్ మార్కెట్ మళ్ళీ యూటర్న్ తీసుకొని ఊపందుకుంది. ఎప్పుడైతే స్టాక్ మార్కెట్ ఊపందుకుంటుందో ఆటోమేటిక్‌గా ఈ సేఫ్ హెవెన్స్ ఏంటి గోల్డ్ మరియు వెండి ఆటోమేటిక్‌గా పడతాయి. సో, ఎప్పుడు ఈ రెండిటికి ప్రపోర్షనేట్ అనమాట. ఒకటి స్టాక్ మార్కెట్ పెరుగుతుంది అంటే ఆటోమేటిక్‌గా గోల్డ్ కమోడిటీ మార్కెట్‌లో ఈ గోల్డ్ మరియు వెండి అనేది పడుతూ ఉంటాయి. ఈ గోల్డ్ మరియు వెండి ఎప్పుడైతే పెరుగుతాయో ఆటోమేటిక్‌గా ఇది పడుతూ ఉంటాయి. సో, ఈ రెండిటికి ఈ రిలేషన్ అనేది ఆపోజిట్ రిలేషన్ అనేది ఎప్పుడూ ఉంటానే ఉంటుంది. సో, మరి రేపైతే స్టాక్ మార్కెట్‌లో ఈ నిఫ్టీకి ఈ 25,750 అనే పాయింట్ ఏదైతే ఉందో అది కొంచెం రెసిస్టెన్స్‌గా కనబడుతుంది. ఇదండి ఇవాళ స్టాక్ మార్కెట్‌లో మరి ఇన్ఫర్మేషను. రేపు వచ్చే వీడియోలో కలుద్దాం. థాంక్ యూ.